మొగుడా ఓ మొగుడా లేవు ఓయ్ ఏందే పండని మొగడా మొగడాన్ని మొత్తుకుంటావు. ఆ మొత్తుకోకపోతే మొల్లల సంకకెత్తుకోలేంది నిన్ను గడ బయట అందరు మొగలను చూడుపో ఎల్లుండి దసరా పండుగ అని మేకపిల్లలు మాట్లాడి కచ్చుకుంటురు నువ్వు పండగాన్ని మెస్ల పడితే వేద్దారే ఏ శాత కాదు. ఏంది మేక పిల్లదా గంతకూర మనం ఏం చేసుకుంటావే ఇద్దరు మందమేనా ఓ కోడి పిల్లని విసుకంతి. ఆ విసుకుడు మా విసుకుతావు అప్పుడు మైసం వచ్చి నిన్ను విసుకుతుంది మర్చిపోయినావు తాత. ఏంది మైసమనా? అవు ఏడాది కింద ఏం మొక్కినావు తాత కాన్పైతే ఖతర్నాక్ మేకపోతును ఓత్తాను మొక్కినావా లేదా ఆ అనుడు మా అన్న గాని జేబులా కొత్త లేవే. అయితే ఒక పని చెయ్యి ఏంటి నువ్వు అమ్ముడువో ఏందే నేను అమ్ముడు పోయి దసరాకు మేక పిల్లదానా? మరి లేకపోతే ఏంది ఆ అర్రరా అల్మారున్న కట్టలు తీస్తే ఏమైతే నీ సొమ్మేమన్నా పోతాడా? నాకు ఎరికేనే కట్టలు ఒడిసాక పుత్తరమ్ముడైతే నాకు ఎరికే. అవ్వల్లో అద్దెకి బంగారం వేసి చేపించినావని అమ్ముడైతే అంటున్నావా? నడుపోయి రేపో కుక్కలు నిలుగుతాండి ఇగో ఇగో గిట్టు ఓయ్ మంచి మరక పిల్లని తీసుకురా లేకపోతే మడత పెడితే చెప్తానా. పెడతావు మలిసి పెడతావు మంగళ సొత్తుతావు నీ తెత్తది మాసాల్ది దనంరా అటే పోయావు ఇక మమ్మన కదా అని. ఈ పండుగ పూట ఎవరి దగ్గరికి దొరుకుతాయి మేక పిల్లలు? ఎవరిని అడిగినా అగ్గి తెరేట్లు. ఏం చేయాలి? ఇగో ఏం చేస్తున్నావు? కనిపిస్తలేదా అనే కొత్త లెక్క పెడతాన్నా. కొత్త లెక్క పెడతానావు గాని మరి ఈ పండగకైనా కొత్త చీర కొనిచ్చేది ఉందా లేదా? అయినా మీ ఆడోళ్ళు పండుగ కోసం చీరలు కొనరే, ఈ చీరల కోసం పండుగలు వస్తాయి కావచ్చు. అయ్యో నా మూతవరి మొగుడు చీరలనగానే చింపుకోబడితివి. ఎంత చెప్పుకున్నా కానీ మీరు ఈ కళ పెడతారా అనే? కొనిచ్చారాక కోలు పెడతారా? సరే గాని ఇవాళ మందనెట్టు మలుపుతానవే. మందనానే మన ఊరు ఎన్నుకున్నా మధ్యలో మలుపుతాననే. కానీ బావా నువ్వు గొర్రెల మందెంబడి గొంగడేసుకొని కట్టె చేతిలో పట్టుకొని కథం దొక్కుతుంటే ఆ కొమరేలి మళ్ళా నొలే కొడతావే. కానీ ఈ దసరాకు మన మంద సగమయ్యే తట్టున్నది లక్ష్మి. కాసుకొని బతికేటోళ్ళం నువ్వు కన్నీళ్లు పెడితే మన మందకు మంచిది కాదు. నువ్వు ఒక్కసారి కీకెత్తే కోట్ల మంద అవుతుంది. నువ్వెందుకు రంది పెడతావే? సరే తీయే ఎట్లా అట్లయితే గాని ఇక మందను మలిపత్తా. ఇక నువ్వు వాటి పోతే చీర అనుకుంటాను. ఇగో కొనుక్కోపోమ్మరి. సరే ఈ అబ్బాయి ఈసారి దసరా మున్పట్టెక్కుండదు. అందరికన్నా మొదలు రక్తం బొట్టు పెట్టి జమ్మి గుంజాలే. కానీ దావత్ చేసుకుందామంటే చేతిలో ₹1 లేకపోయా కదా. ఎట్లా ఎట్లయితేంది బావర్ సైనోళ్ళు పట్టణం నుంచి దిగరా ఎవరన్నా ఒకరికి జమ్మి పెట్టి అలుముకొని కోటర మందం గుంజుతా. కోటరేంది ఫుల్ అయినా గుంజచ్చు గంతే. దద్దరు ఇల్లాలి ఈసారి దసరా. నీ అవ్వ పండుగ అంతా అయిపోయినాక పాసం అనినట్టు ఈ దసరా పూట గొర్రె పిల్లలు ఏడు దొరకాలి ఎట్లా? ఆగో కరెక్ట్ టైంకు కథనాకుడు దొరికిండు. ఊళ్ళే పని లేనుడు ఒక్కడే. అరే బామ్మరే బామ్మరే ఆగా అప్పర కొడుక అనుకున్నాను లేదు బంగారం వచ్చి బాగా దొరికిండు. ఏందేమా అత్తానా ఏందేమా? ఏమైందిరా బామ్మది ఈ నడవా కనిపించదు. ఇక మొన్న లెక్కమైంది కాదే పండుగ పొలం అయ్యేదాకా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకన్నారు మా వాళ్ళు. పండో పొలమా నీకా మీ అయ్యకురా? నాకెరికేనే నువ్వు కారటం మాట్లాడి నన్ను కాట కలుపుతావని. కారటం లేదు కారపోలేదు కానీ ఓ పిల్ల కావాలరా. ఏం మాట్లాడుతున్నావురా? వెనకటికి నీయాసంటోడే ఈడుగా నీళ్ళ జోడు కావాలన్నాడట. మానుగోలైనవు మళ్ళా లగ్గం ఎందుకే? లగ్గం కాదురా లమిడికే. ఈ దసరాకు మేక పిల్ల కావాలంటనా? ఓ మేకపిల్లనా? నువ్వు పిడాత పిల్ల అనే వరకు మళ్ళా లగ్గం ఇట్లా చేసుకుంటావేమో అనుకున్నా. సరేగాని ఏ పాటిది కావన్నే? ఎంత అయితేందిరా మొక్కిల్తో అయిపోయా. ఇక మొక్కెళ్ళాలంటే మంచి మరక పిల్లనే కావన్నే. మరక పిల్ల అంటే ఓ 5-6 వేలు అవుతాయి. 5 అని 6 అని
కానీ పిల్ల మాత్రం అయినా ఉండాలిరా. ఈ అక్క గింత పట్టి పట్టి అడుగుతాడంటే పైసలు ముందుగానే అడుక్కుంటా. కానీ బావా దసరా పండుగ దగ్గరికి వస్తుంది కదా, పైసలు చేతిలో పెడితేనే మేక పిల్లని చేతిలో పెడతారు. మరి సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. సరేరా బామ్మర్ది, ఇగో 6,000 ఉన్నాయి. అయినా ఉన్న పిల్లని పట్టుకోనరా, పండగ వచ్చి పలారంలో తినిపో. ఏమంటారా అత్త ఏ కండబట్టి ఉండాలి మళ్ళా పిల్ల పిల్ల ఏ ఉంటది బా, మాకు వెళ్తాయి కూర. నువ్వు బేఫికర్ ఉండు. కదా మరి పో. పైసలు అయితే తీసుకున్నా గానీ ఇప్పుడు మేకపిల్ల ఏడ దొరకాలే? ఇంకా పాత వాడకన్నా పోతా, ఏనన్నా దొరకపోదా? తక్కువకు మాట్లాడుకొని నన్ను మిగిలించుకుంటా. ఈ బిజినెస్ మంచుకున్నదిగా. నా ఒక్క మేకపిల్ల దొరుకుతలేదుగా, ఎట్లా? అగు పసానోళ్ళ బావా కుమారాన్ని ఉన్నాడుగా దొడిగానే, పోతా. నమస్తే కుమారానా. నమస్తే. ఏం సార్ గిట్ట వచ్చినావు? ఏం లేదే, పిల్ల కావాలని వచ్చిన. నీకన్నా మానవ ఉన్నా అదిరా, మొన్ననే లగ్గం చేసుకుంటేవి, మళ్ళీ ఇప్పుడు పిల్ల కావాలన్న పడుతుంది. నేను అన్నది గా పిల్ల కాదే, మాకే పిల్ల. ఏ పిల్ల లేవరా అన్నమ్మినా? అయ్యో ఒక్కటి చూడరాదే, నీ మంద చల్లగా ఉంటది గాని. అగో రాదంటే పాడమంటే మేకమ్ముతాడా? పండుగ పూజ వచ్చి పరిచయం చేస్తాను. మరి గీ పిల్ల ఎక్కడిదే? అరే అది ఇచ్చేది కాదురా, ఇత్తనం పోతుగానే ఉంచిన. ఏ ఇత్తన పోతైనా ఏం కాదే, చదువుకుంటా మళ్ళా ఉట్టే తీయరాదు. అరే బక్కోడా, బలివి చేసినావు అనుకో నీ బచ్చీలు రాలగొడతా బిడ్డ. అడుగు ఎంత నడతనే నడతా, నీ ఇత్తనం పోదును ఈ దసరకు ఇత్తు లేకుండా తినపోతే నేనేమన్నా నడతా. నువ్వు ఎట్లియో చూస్తా. గంతే ఉంటుంది కుమారన్న. అయిదా అది. అరే ఇప్పుడు ఎట్లా? ఈ కుమారన్ననేమో మేకపిల్లి అనబట్టే, ప్రసాద్ బావ దగ్గరనేమో భయానే తీసుకుంటే ఎట్లా ఏం చేసుడు? ఈ కుమారన్ను ప్రసాద్ బావ ఇద్దరు బావ మరుదులే, వాళ్ళిద్దరికి మాటలు లేవు. ఇదే సందులో ఈ దసరా పండుగకు వాళ్ళిద్దరిని కలుపుతా. కలిపి ఇత్తనం పోతును ఇత్తు లేకుండా తింటా. గంతే చెత్తా, ప్రసాద్ బావ వాళ్ళు ఇంటికోతా. సుప్రియా, ఏ సుప్రియా, గిన్నెని మంచిగా పడకాయే. అబ్బా తిరిగి 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 చెమటలు కారుతానే. దొరికిందా మేకపిల్ల? నీ దొరుకుడు సల కూడా ఏడ దొరికిందే? ఇగో ఇంకా బక్కనే కలిసిండు, వానికి పైసలు ఇచ్చి మంచి పిల్లలు పట్టుకురామని చెప్పిన. ఏ సరే బాబు పట్టుకొస్తానే. మా సక్కనోనికే అప్ప చెప్పినవు. చూడంగా చూడంగా లగ్గమైన సుట్టాసుని మగపిల్లని తెమ్మన్నాడట. వాడు అని మేకమూతి. అనుషేలే అను, మేక మూతోడాను మడుగులో అంటే బర్రాను, నీదేం పోతాంది? అయ్యో నిన్నలేదన్నా, మీ బావనన్నా మేకమూతి అని. అబ్బా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బావమూతి మేకమూతి అంతనే ఉన్నదా? పంది కంటే 10 వాళ్ళు ఎక్కువనే ఉన్నది. అరే బామర్ది, పంది కింద అనుకో పిండి విసినట్టు ఇస్తా. నువ్వు విసుకపోతే ఇంకెవరు విసుకుతారు గాని, మీకు ఇంకో ముచ్చడి చెప్పాలి. ఏంటిదిరా? మేక కోసం అని మీ బావాళ్ళ ఇంటికైనా. గాలింటికి నువ్వెందుకు వెళ్ళవు? మొక్కు చెల్లించకుండా మంచిదే, వాళ్ళ ఇంటికి అయితే పోయేది. వాళ్ళ ఇంటికి వద్దని నువ్వు అనుకుంటావు, కానీ నా బామ్మరి నా ఇంటికి రావాలని మీ బావ అనుకుంటాడు. ఏంది రమేష్ నువ్వు అనేది? అవును చెల్లె, మీరు మీదికే ఒగల మీద ఒగలు అలిగారు గాని ఆయన మనసులా మీరు ఇక్కడున్నారు. నువ్వు విన్ననే చెప్పరా, నేనైతే నమ్మటోడు కాదు. అదే ఎందుకు నమ్మవే? ఆయన నీకు బావగాడా, ఆమె నీకు చెల్లె కాదా? ఒక్కూళ్ళు వండుకుంటా ఎన్ని రోజులకి ఇట్లా దూరం ఉంటారే? సచ్చేదాకా దూరం ఉంటాం. అట్లనా? సచ్చిన్నాడు ఏం కొంట పోతారు చెల్లె? పగల ప్రతీకారాలా? అయినా బావా, నీకు తోడవుట్టిన చెల్లె ఒక్కతే. ఆపతికైనా సంపతికైనా ఆడిబిడ్డ కాకపోతే ఇంకెవలత్తరే?
నాకు తెలియక అడుగుతా మీకిద్దరికి లొల్లేడొచ్చిందే? పోయినసారి దసరాకు సుప్రియ ఇంకా బాగా చేయలేదు రామను బా రండి బా ఇంకా తువాలు చీర పట్టుకోరా తొందరగా తీసుకురా లేట్ అవుతుంది. రానే పడుతున్నా ఆగలేవు. బాగా చెల్లె కూర్చో కూర్చో. మళ్ళా ఆగలేవా నాకే సమాధానం చెప్పబడింది. పెట్టు చీర పెట్టు. చీర పెట్టు చెల్లె చీర పెట్టు. వారం మంచిగా ఉండేవరా? ఎంత పడ్డది? ఎంత ఎక్కడే బావా, పోయిన సంవత్సరం తాత దినాలకు వచ్చినాయి. ఇంటుంటే సీకిపోతానని నీకు పెట్టా. ఏందిరా ఈ దినాలకు అయితే తువాలు నాకు పెట్టవా? నీ సుతరిగా మాత్రం బతుకో. అయ్యో అయ్యో బా బా అయ్యో అడిగిపోకే. ఓ బా అరే ఇంట్లో అతికుంటే సీకిపోతానని పెట్టినే. ఓ బా బా ఆగో గట్లా తువ్వాలో పెట్టినందుకు అలిగిపోయినరా. దినాలకచ్చిన తువ్వాల పెడితే అలిగిపోక నిన్ను అలుపుకొని ఉంటాడే? పానాడు కాలు మొక్కి తప్పైంది బావా అని ఈ పండుకు దోల్కతూపా, ఈ దసరకు దోల్కతూపా. పాయే ఏం ఆలోచిస్తాను? అంతే అంటవారా? మరి కాదా అని పట్టుబట్టి పంతాల కొత్తే బంధాలు నిలుస్తాయే? నీ అబ్బా ప్రేమతో నీ ఒక్క మెట్టు దిగి చూడే, ఎన్ని కోపాలున్నా ఎట్లా కలుపుతారు. పానాడు పాయ ఏం ఆలోచిస్తావు? చెల్లె పారా, నేనున్నా కదా, పారి నడువురి. లక్ష్మి, ఓ లక్ష్మి రాయే. ఏంటిది? ఇంకా మన దగ్గరకు వేస్తా. సరే బావా బావా ఆగో మళ్ళీ మొక్కం పడుకుని వచ్చారు. నల్ల మొక్కం పడా బయట నాడు. బావా నన్ను క్షమించే. నువ్వు తిట్టేదల్లా అర్థం ఉన్నది. ఏదో తెలివగా చేసిన తప్పుకు నాకు క్షమించే. నీతో మాట్లాడకపోతే నా మనసులు ఉంటలేదా బావా? బామ్మరిది ఏదో కోపంలో అలిగొచ్చినా గాని నిన్ను తలుసుకొని గడియలేదురా. అన్న కొట్టుకున్నా తిట్టుకున్నా మంచిదే గాని గిట్లా దూరం చేయకూర్రే మమ్మల్ని. చెల్లె నిన్ను దూరం పెట్ట పరాయిదానివా? నా రక్తం, నా తప్పు నేను తెలుసుకున్నా. బావా నన్ను క్షమించు బావా. బావా మనం ఏ దశలకైతే వినిపినామో మళ్ళీ అదే దశలకు కలిసినాం. బావా బామ్మల బంధం అంటే పాలపిట్టాల్సి ఉంటుంది. మంచి కోసం ఎప్పుడైనా ముంగడు ఉంటుంది. బావా మన ఇంటికి పోయి దసరా చేసుకుందాం బావే. చెల్లె పారా. సరే బామ్మరిది అర్థం గాని ఎన్ని ఆటలు కొత్తవాయి? నీకు ఎన్ని ఆటలు కదా బా? అరే రమేష్ మాట్లాడిన పోతున్నావు. ఏం మాట్లాడిందే? ఎక్కడ్రా? ఇంకెక్కడా, మీ బావాల తొట్లున్నవి. అడిగేసి నాకే పెట్టి నారా.